నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీ ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నేను హిమబిందు. నేను కార్తిక్. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవాల్టితో ముగిశాయి. ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. వక్ఫ్ సవరణ బిల్లుపై విపక్షాల ఆందోళన, సోనియా గాంధీ క్షమాపణలకు అధికార పక్షం ఎంపీల డిమాండ్తో చివరి రోజు సభ సాగలేదు. నిరసనలు, నినాదాల మధ్య లోక్సభ తొలుత 12 గంటల వరకు వాయిదా పడింది. ఆ తర్వాత సభను నిరవధిక వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. ఈ సెషన్లో కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వక్ఫ్ సవరణ బిల్లు సహా మొత్తం 16 బిల్లులకు లోక్సభ ఆమోదం తెలిపింది. कृपया आप अपने स्थान पर खड़े हो जाएं और सभापति तालिका में शामिल अपने साथियों को माननीय प्रधानमंत्री जी को అటు రాజ్యసభలో 49 ప్రైవేటు మెంబర్స్ బిల్లులు ప్రవేశపెట్టడంపై చైర్మన్ జగదీప్ ధన్కడ్ హర్షం వ్యక్తం చేశారు. వక్ఫ్ సవరణ బిల్లుపై పెద్దల సభ సుదీర్ఘంగా చర్చించిందని, ఇది చరిత్రాత్మకమని ఆయన పేర్కొన్నారు. On April 3, 2025, the Rajya Sabha began proceedings and etched its name in the annals of legislative history with an unprecedented sitting from 11 a.m. on that day until 4:02 a.m. the following day. That is this day. వక్ఫ్ బిల్లుపై కాంగ్రెస్, ఎంఐఎం న్యాయ పోరాటం ప్రారంభించాయి. వివాదాస్పద బిల్లు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎంపీ మొహమ్మద్ జావేద్, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ బిల్లు చట్ట విరుద్ధమన్న ఓవైసీ వక్ఫ్ ఆస్తులను లాక్కునే కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. పార్లమెంటులో ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. అహ్మదాబాద్, కోల్కతా, పట్నా సహా పలు ప్రధాన నగరాల్లో నిరసనకారులు రోడ్డెక్కారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. అహ్మదాబాద్లో 50 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. టీడీపీ నేతలకు ఎంపీ వైవి సుబ్బారెడ్డి సవాల్ విసిరారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని వైఎస్ఆర్సీపీ విప్ జారీ చేసిందన్నారు. తాము బిల్లును వ్యతిరేకించామనడానికి లోక్సభ, రాజ్యసభల్లో రికార్డైన కార్యకలాపాలే సాక్ష్యమన్నారు. రాజ్యసభలో తాను చేసిన ప్రసంగం మరొక ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. వక్ఫ్ బిల్లును వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించలేదని, టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు ఆయన. దమ్ముంటే నిరూపించాలంటూ టీడీపీకి సవాల్ విసిరారు వైవి సుబ్బారెడ్డి. ఈ మేరకు ట్వీట్ చేశారు. వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపి ముస్లింలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఫైర్ అయ్యారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న వక్ఫ్ బిల్లుకు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకంగా ఓటు వేస్తే దాన్ని సోషల్ మీడియాలో టీడీపీ తప్పుగా ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ముస్లిం సోదరుల యొక్క గుండె నిబ్బరం కలిగే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెసిషన్ తీసుకొని ఉంటే అబద్ధాలు, అవాస్తవాలు చంద్రబాబుకి అత్యంత ప్రియమైనవి. అవి లేకపోతే ఆయన రాజకీయమే ఉండదు, మనుగడ అంతకన్నా ఉండదు. ఎన్టీ రామారావు గారి వెన్నుపోటు దగ్గర నుంచి మొన్నటి అప్పులకు సంబంధించిన అబద్ధాల దాకా ఈరోజు ప్రజలను మోసం చేస్తున్న P4 కార్యక్రమం వరకు అన్నీ అబద్ధాలే. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ లో సింహభాగాన్ని షర్మిల పోషిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇప్పుడు వక్ఫ్ బిల్లు, అప్పుడు వరదల సందర్భంగా డైవర్షన్ పాలిటిక్స్ కోసం షర్మిలను రంగంలోకి దించారన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టిన కాంగ్రెస్తో షర్మిల కలిశారన్నారు. చంద్రబాబు చేతిలో షర్మిల తోలుబొమ్మలా తయారైందన్నారు. చంద్రబాబుకు 2 చెల్లెళ్లు ఉన్నారని, వారికి హెరిటేజ్లో వాటా ఇస్తారా అని అంబటి సూటిగా ప్రశ్నించారు. షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వ్యవహరించాలి తప్పితే జగనే టార్గెట్గా
ఆమె మాట్లాడే మాటలు వైఎస్ఆర్ అభిమానులను బాధిస్తున్నాయన్నారు. చంద్రబాబు చెప్పినట్టు షర్మిల నడుచుకోవడం మంచిది కాదన్నారు మాజీ మంత్రి అంబటి. దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 16 మాసాలు జైల్లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి కాంగ్రెస్ పార్టీతో మీరు చేతులు గెలిపారు. అక్కడ పార్టీ పెట్టుకునేది పెట్టుకున్నారలే అనుకున్నాం. మళ్ళా అక్కడ పార్టీ నుంచి మళ్ళా కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం ప్రకటిస్తూ ఉన్నారు. మీకు అసలు ఆస్తుల తగాదా ఉందా, లేకపోతే రాజకీయ తగాదా ఉందా, లేక చంద్రబాబు నాయుడు గారికి సహాయం చేయాలనేటువంటి కార్యక్రమంలో మీరు నిమగ్నమై ఉన్నారా? నాకు అర్థం కావటంలా. చాలా దుర్మార్గం అని మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి చేతిలో పపెట్ లాగా వ్యవహరించేటటువంటి కార్యక్రమం. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ చేయాలి పాలిటిక్స్ అనుకుంటే అప్పుడు మీరు రంగంలోకి వచ్చేసి మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై ఫుల్ ఫోకస్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సీఎస్ సమావేశం జరిగింది. భూముల వ్యవహారంపై డిప్యూటీ సీఎం భట్టికి సీఎస్ నివేదిక ఇచ్చారు. నెల 16 లోపు పూర్తి నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఓ రిపోర్ట్ అయితే రెడీ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ప్రజా సంఘాలతో సమావేశమైన తర్వాత పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేయాలని సూచించారు. హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ సన్నాహక సమావేశం జరిగింది. వరంగల్లో నిర్వహించనున్న పార్టీ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. జన సమీకరణతో పాటు పలు కీలక అంశాలపై కేసీఆర్ వారితో చర్చించారు. ఎర్రబెల్లి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. హెచ్సియు భూములపై కేటీఆర్ కామెంట్స్ పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమ్మిన ప్రభుత్వ భూముల వివరాలను వెలికి తీసే పనిలో రేవంత్ సర్కార్ పడింది. గత ప్రభుత్వం ఎవరెవరికి భూముల అమ్మకం, ఆ భూములను కొన్నవారెవరనే దానిపై ఆరా తీస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం నుంచి భూములు కొనుగోలు చేసిన వారికి నోటీసులు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. రేవంత్ పాలన ఫెయిల్ అయిందని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. మూగ జీవాలు కూడా రేవంత్ రెడ్డిని క్షమించవు అని మండిపడ్డారు. హైడ్రా పేరిట విధ్వంసం సృష్టించి పేదల జీవితాలు నాశనం చేశారని ఫైర్ అయ్యారు. సిద్దిపేటలోని క్యాంప్ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ రజతోత్సవ బహిరంగ సభ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు హరీష్. సీఎం అన్ని వర్గాల ప్రజలను మోసగించారని ఆరోపించారు. రేవంత్ రెడ్డిని తిట్టని ఊరు లేదన్నారు. కనీవిని ఎరుగని రీతిలో గులాబీ జెండా రజతోత్సవ బహిరంగ సభ నిర్వహించుకుందామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేని వారికి ఉపాధి కల్పించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాజీవ్ యువ వికాసం ద్వారా యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పరిధిలోని 112 మంది భూ నిర్వాసితులకు జెన్కో ఉద్యోగాలను కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు నియామక పత్రాలను భట్టి విక్రమార్క అందజేశారు. దశాబ్ద కాలం పైబడి కూడా నేను రాజకీయాలను ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాను. 9,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరంలో నిరుద్యోగ యువతీ యువకులకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి చరిత్ర ఇంతవరకు లేదు. ఇది మొట్టమొదటిసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకుల కోసం 9,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ఉంది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. భారతీయ జనతా పార్టీ తరపున గౌతమ్ రావు నామినేషన్ వేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలాబలాలు పక్కన పెడితే ఎంఐఎంను ఓడించడమే తమ ప్రధాన లక్ష్యమని బీజేపీ నేతలు అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు తమదేనంటున్నారు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్ రావు. బీజేపీ అధిష్టానంపై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు ఓ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావుకు టికెట్ ఇవ్వడాన్ని తప్పుపట్టారు. ఇన్ని పోస్టులు మీ పార్లమెంటు సెగ్మెంట్లోని లీడర్లకేనా అంటూ వ్యాఖ్యానించారు. గులాంగిరి చేసే నాయకులకే టికెట్లు ఇస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రాజాసింగ్. తెలంగాణలో గ్రూప్ 1 నియామకాలకు అడ్డంకి తొలగింది. జీవో 29పై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇప్పటికే జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో త్వరలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయనుంది టీజీపీఎస్సీ.
విశాఖ స్టీల్ ప్లాంట్లో సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 16 నుంచి నిరవధిక సమ్మెకు అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో కార్మికులంతా ఒకటై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేయాలని నిర్ణయించారు. నిరవధిక సమ్మెలో 14,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొనున్నారు. ఇక రేపు కుర్మన్నపాలెంలో రాస్తారోకో చేపట్టాలని నిర్ణయించారు కార్మికులు. ఈ నెల 7న మరోసారి రీజనల్ లేబర్ కమిషన్తో చర్చలు జరపనున్నారు. అయితే స్టీల్ ప్లాంట్ కార్మికులు చేపట్టబోయే నిరవధిక సమ్మెకు రాజకీయ పార్టీల మద్దతును కూడగట్టుకోవాలని నిర్ణయించారు. ఎంపీ ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేసి యాజమాన్యం దిగొచ్చే వరకు సమ్మె చేపట్టాలని నిర్ణయించారు కార్మికులు. కూటమి సర్కార్ వైఫల్యాలను వినూత్న రీతిలో ప్రజల్లోకి తీసుకెళ్తూ చైతన్యం చేస్తోంది తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సూపర్ 6 హామీలతో ఏపీ ప్రజలను నిలువునా మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలను మోసం చేసిన తీరును క్షేత్రస్థాయిలో ఎండగడుతున్నారు. తాజాగా విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ వీధి నాటకాలు ప్రదర్శించారు. బ్రాండ్ అంబాసిడర్ అసత్యమునే పలుకోవాలను అంటూ అధికారంలోకి వచ్చారు. 5 ఏళ్ల పాటు విద్యుత్ ఛార్జీలను పెంచనని 5 నెలలకే ప్రజలకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు చంద్రబాబు. మరి ఎన్నికల కంటే మునుపు ప్రచార సభల్లో పాల్గొన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మేము అధికారంలోకి వస్తే ₹1 కూడా విద్యుత్ ఛార్జీని పెంచం అని అంటూ సూపర్ 6 అనేటటువంటి 6 అబద్ధపు హామీలతో దొడ్డిదారిన అధికారంలోకి వచ్చారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విద్యుత్ ఛార్జీల పెంపు పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరో మంత్రి నారా లోకేష్ గారుల మధ్యన జరిగేటటువంటి ఆసక్తికర సంభాషణని ఒక్కసారి చూద్దాం. ఈ విద్యుత్ ఛార్జీల భారం విపరీతంగా ప్రజల మీద మోపుతున్నారు. స్మార్ట్ మీటర్లని తగలబెట్టండి అని నారా లోకేష్ గారు ఒకసారి నెల్లూరులో పిలిపించారు ఆయన యాత్రల సందర్భంగా. వాటిని ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయారు పూర్తిగా. అదేదో తప్పంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే చేసిందని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నది ఏంటి? వాళ్ళు మోపుతున్న భారాల కారణంగా ప్రజల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. ఒకప్పుడు 400, 500 వచ్చేటటువంటి కరెంటు బిల్లు కాస్త ఇప్పుడు ₹1000 వస్తుంది. ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. సెక్రటేరియట్లోని 2వ బ్లాక్లో ఉన్న బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో మంటలు చెలరేగాయి. వెంటనే రంగంలో దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చాయి. 2వ బ్లాక్లోని డిప్యూటీ సీఎం పవన్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ, హోంమంత్రి వంగలపూడి అనిత పేషీలు ఉన్నాయి. ఫైర్ యాక్సిడెంట్ నేపథ్యంలో మీడియా ఎంట్రీని అడ్డుకున్నారు సిబ్బంది. ఐడి కార్డు చూపితే తరువాతే పోలీసులు లోనికి పంపారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశంలో పోలీసులు, ఫోరెన్సిక్ అధికారులు విచారణ జరిపారు. హోంశాఖ మంత్రి అనిత కూడా ఘటనపై ఆరా తీశారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు అన్నా క్యాంటీన్ దగ్గర టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య వర్గపోరు భగ్గుమంది. టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య పోటాపోటీ నినాదాలు జరిగాయి. అన్నా క్యాంటీన్ జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ప్రారంభిస్తుండగా జై వర్మ టీడీపీ కార్యకర్తలు నినాదాలు ఇచ్చారు. జై జనసేన అంటూ కౌంటర్ నినాదాలు చేశారు జనసేన కార్యకర్తలు. ఇరు పార్టీల నినాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాకినాడ జిల్లా పెద్దాపురంలో టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్ప ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. చినరాజప్ప ఇంటిని కల్లుగీత కార్మికులు ముట్టడించారు. మాధవపట్నంలో బెల్ట్ షాపును నిర్మూలించాలని డిమాండ్ చేశారు. బెల్ట్ షాపుల వల్ల తమ ఉపాధి పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో మిర్చి పంటకు సరైన మద్దతు ధర లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. మిర్చి సాగు చేసి అప్పుల ఊబిలో కూరుకుపోయామంటున్నారు మార్కాపురానికి చెందిన కాసిం నాయక్ అనే మిర్చి రైతు. ఈ ఏడాది 3 ఎకరాలు సాగు చేస్తే పంట అమ్మగా వచ్చిన డబ్బు కూలీ ఖర్చులు కూడా రాలేదని లబోదిబోమంటున్నారు. ఇంటికెళ్తే అప్పుల వాళ్లకి ఏం సమాధానం చెప్పుకోవాలో అర్థం కావట్లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దళిత మైనర్ బాలికపై టీడీపీ కార్యకర్త అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగింది. అభం శుభం తెలియని మైనర్ బాలికపై టీడీపీ కార్యకర్త రమేష్ లైంగిక దాడికి పాల్పడడంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఇక అత్యాచార ఘటనలో బాధితురాలుకి ₹1,00,000 వేలం కట్టారు గ్రామస్తులు. అడ్వాన్స్గా ₹20,000 బాధితులకు గ్రామ పెద్దలు ఇప్పించారు. ఈ క్రమంలో రమేష్కు సంబంధించిన ఫోటోలను, ఫ్లెక్సీలను సోషల్ మీడియా నుంచి పార్టీ హైకమాండ్ తొలగించింది. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశామని, రిమాండ్కి తరలించినట్టు తెలిపారు పోలీసులు.
అన్నమయ్య జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ కార్యకర్తల వేధింపుల వల్ల రైతు వెంకటాద్రి ఆత్మహత్య చేసుకున్నారు. మాజీ సైనికుడు తండ్రి రామయ్య మృతి తర్వాత వారికున్న 5 ఎకరాల భూమిని ఆన్లైన్ చేయాలంటూ ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరిగాడు రైతు వెంకటాద్రి. అయితే వెంకటాద్రి భూమిని టీడీపీ నాయకులు కబ్జా చేశారని వాపోయారు. దీంతో బాధను దిగమింకోలేక రైతు వెంకటాద్రి ఆత్మహత్య చేసుకున్నారు. తన బలవన్మరణానికి టీడీపీ నాయకులే కారణమని వారి పేర్లు సూసైడ్ నోట్లో రాశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన దిగారు. మాజీ ఆర్మీ అసోసియేషన్ నేతలు నిరసన చేస్తున్న వారితో పోలీసులు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జాతీయ వార్తలు చూద్దాం. రైల్వే నెట్వర్క్ ని మరింత విస్తృతం చేయడంలో భాగంగా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 4 కొత్త రైల్వే ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసింది. 18,658 కోట్ల రూపాయలతో ఈ పనులు చేపట్టనున్నారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశాలోని 15 జిల్లాలను కవర్ చేస్తూ 1247 కిలోమీటర్ల మేర రైల్వే నెట్వర్క్ విస్తరణకు ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్. అలాగే సరిహద్దు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన వైబ్రెంట్ విలేజెస్ పథకం ఫేజ్ 2కు మోదీ మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 6,839 కోట్ల రూపాయలు కేటాయించినట్టు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. మరో ఏడాదిలో తమిళనాడు ఎన్నికలు జరగనున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలై తన పదవికి రాజీనామా చేశారు. త్వరలోనే కొత్త అధ్యక్షుడి నియామకం జరుగుతుందన్న ఆయన పార్టీ చీఫ్ రేస్లో లేనని ప్రకటించారు. గతంలో అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తును విభేదించారు అన్నామలై. తాజాగా పొత్తు కుదిరిన నేపథ్యంలో ఆయన రాజీనామా ప్రాధాన్యతను సంతరించుకుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఎల్2 ఎంపురన్ చిత్ర నిర్మాతకు ఈడీ హీట్ తగిలింది. ఎంపురన్ కో ప్రొడ్యూసర్ గోకులం గోపాలన్ ఆఫీసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేశారు. గోపాలన్కు చెందిన శ్రీ గోకులం చిట్స్ కంపెనీపై దాడులు చేశారు. చెన్నై, కొచ్చిలోని గోకులం చిట్ ఫండ్ సంస్థ కార్యాలయాల్లోనూ తనిఖీలు చేపట్టారు. ఫెమా ఉల్లంఘనల ఆరోపణల నేపథ్యంలో దాడులు నిర్వహించారు. ఎల్2 ఎంపురన్ చిత్రానికి సహ నిర్మాతగా ఉన్నారు గోకులం గోపాలన్. ఈ గోకులం చిట్స్ సంస్థ తమిళనాడుతో పాటు కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, పుదుచ్చేరిలో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2017లో ఈ సంస్థపై ఐటీ దాడులు జరిగాయి. కేరళలో అధికార ఎల్డీఎఫ్కు భారీ షాక్ తగిలింది. అవినీతి ఆరోపణలపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె టి వీణను విచారించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. కొచ్చి మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ అక్రమ లావాదేవీల్లో ఆమె ప్రమేయం ఉన్నట్టుగా ఆరోపణలు రావడంతో కంపెనీల చట్టం ఉల్లంఘన కింద అభియోగాలు నమోదయ్యాయి. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ప్రత్యేక న్యాయస్థానంలో ఛార్జిషీట్ సమర్పించిన నేపథ్యంలో పినరయి కుమార్తె వీణపై విచారణకు కేంద్రం తాజాగా అనుమతి ఇచ్చింది. నీట్ విషయంలో తమిళనాడు ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. తమ రాష్ట్రాన్ని నీట్ నుంచి మినహాయించాలంటూ పంపిన బిల్లును తిరస్కరించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్ష వల్ల తమిళనాడులో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే నీట్ పరిధి నుంచి తమ రాష్ట్రాన్ని శాశ్వతంగా మినహాయించాలంటూ బిల్లు తీసుకొచ్చింది. తాజాగా ఈ బిల్లును రాష్ట్రపతి తిరస్కరించారు. బాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మనోజ్ కుమార్ ఇవాళ ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన కొనసాగుతోంది. బ్యాంకాక్ వేదికగా జరిగిన 6వ బిమ్స్టెక్ సదస్సులో పాల్గొన్నారు మోదీ. సభ్య దేశాల చెల్లింపు వ్యవస్థలతో యూపీఐని అనుసంధానం చేద్దామని ప్రతిపాదించారు. మయన్మార్ మిలిటరీ జుంటా, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. అనంతరం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన సలహాదారు మొహమ్మద్ యూనస్ మోదీతో భేటీ అయ్యారు. మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని భారత్ను కోరింది బంగ్లాదేశ్. థాయిలాండ్ పర్యటన ముగించుకున్న మోదీ శ్రీలంక వెళ్లారు. అభిశంసనకు గురైన దక్షిణ కొరియా ప్రెసిడెంట్ యూన్ సుక్ యోల్ను తొలగిస్తూ ఆ దేశ రాజ్యాంగ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది డిసెంబర్లో దేశంలో మార్షియల్ చట్టాన్ని ప్రయోగించిన నేపథ్యంలో అధ్యక్షుడు యూన్ సుక్ యోల్కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆయనపై పార్లమెంట్లో అభిశంసన జరిగింది. దీన్ని సమర్థిస్తూ దక్షిణ కొరియా రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. దీంతో 60 రోజుల్లో అక్కడ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించనున్నారు. యుఎస్, చైనాల మధ్య సుంకాల యుద్ధం ముదురుతోంది. ట్రంప్ టారిఫ్లకు గట్టిగా కౌంటర్ ఇచ్చింది డ్రాగన్.
అమెరికా ఉత్పత్తులపై 34% సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించింది. పెరిగిన సుంకాలు ఈ నెల 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. అమెరికా లిబరేషన్ డే అంటూ ప్రపంచంలోని పలు దేశాలపై టారిఫ్ల మోత మోగించిన ట్రంప్ చైనాపై 34% సుంకాలు విధిస్తూ ప్రకటన చేశారు. దీనికి ప్రతీకార చర్యగా చైనా కూడా 34% సుంకాలు బాధేసింది. అంతేకాదు ట్రంప్ టారిఫ్లపై వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTOలో కంప్లైంట్ కూడా ఇచ్చింది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. స్టాక్ మార్కెట్లపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ తీవ్రంగా చూపిస్తుంది. దేశీయ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. సుమారు 10 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. సెన్సెక్స్ 930 పాయింట్లు నష్టపోయి 75,364 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ 345 పాయింట్ల నష్టంతో 22,904 వద్ద ముగిసింది. ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్తో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. అయితే ట్రంప్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. అమెరికా ఫస్ట్ అంటూ సుంకాల మోత మోగిస్తూనే ఉన్నారు. భారత్ నుంచి ఎగుమతయ్యే ఔషధాల మీద కూడా కని విని ఎరుగని రీతిలో సుంకాలు విధిస్తామని ఇప్పటికే ప్రకటించారు ట్రంప్. ఇదే జరిగితే భారత ఫార్మసీ రంగంపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్. కొన్ని రోజులుగా ఆకాశాన్ని అంటుతున్న బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల బంగారంపై దాదాపు 1,700 రూపాయలకు పైగా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,740 రూపాయలు తగ్గి 91,640కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,600 రూపాయలు తగ్గి 84,000కు చేరింది. కిలో వెండి ధర 4,000 రూపాయలు తగ్గడంతో 1,08,000కు చేరింది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. కెనడా క్రికెట్ జట్టు కెప్టెన్ నికోలస్ కిట్టన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 30న గ్రాంట్లే ఆడమ్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 9 కిలోల గంజాయితో పట్టుబడ్డాడు నికోలస్. వెంటనే అతన్ని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. నికోలస్ అరెస్టును తాజాగా కెనడా క్రికెట్ బోర్డు ధృవీకరించింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటామని ప్రకటించింది. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జైంట్స్ తలపడుతున్నాయి. ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ముంబై టీం. లక్నో జట్టు 20 ఓవర్లలో 203 పరుగులు చేసింది. 204 స్కోర్ టార్గెట్తో బరిలోకి దిగనుంది ముంబై ఇండియన్స్. హార్దిక్ పాండ్యా 5 వికెట్లు తీశాడు. లక్నో బ్యాటర్లు మార్ష్ 60, మార్క్రమ్ 53, బదోని 30, మిల్లర్ 27 పరుగులు చేశారు. సినిమా అప్డేట్స్ స్క్రీన్ 90లో చూద్దాం. డైరెక్టర్ బుచ్చిబాబుకు చరణ్ దంపతుల స్పెషల్ గిఫ్ట్. హనుమాన్ చాలీసా పుస్తకాన్ని ప్రతిమను బహుమతిగా ఇచ్చిన చరణ్. ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఇడ్లీ కడై వాయిదా పడింది. ఏప్రిల్ 10న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అక్టోబర్ 1కి షిఫ్ట్ అయింది. మాధవన్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న జీడిఎస్ బయోపిక్. కీలక పాత్రలో శివాని రాజశేఖర్. మాస్ పోస్టర్తో గుడ్ బ్యాడ్ అగ్లీపై క్రేజీ అప్డేట్ ఇచ్చిన అజిత్. ఏప్రిల్ 10న రిలీజ్ కానున్న ట్రైలర్. బాక్స్ ఆఫీస్ వద్ద ఎంపురాన్ సంచలనం. మంజమల్ బాయ్స్ రికార్డు బ్రేక్ చేసిన మోహన్ లాల్. రీ రిలీజ్ కి రెడీ అయిన భరత్ అనే నేను ఏప్రిల్ 19న మళ్లీ థియేటర్స్ లో దిగనున్న మూవీ. బాలీవుడ్ పై విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు. త్వరలోనే పూర్వ వైభవాన్ని సాధిస్తుందని కామెంట్. ఈ లోటును కొత్త దర్శకులు తీరుస్తారన్న విజయ్. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.